రైట్. తెలంగాణ సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్స్ రాజకీయాలు కూడా పూర్తిగా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వైపు బీజేపీ ముఖ్య నేతలు అలాగే కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఈటల విజయశాంతి డీకార్న రహస్య మంత్రాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ మంత్రులు కూడా టార్గెట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మూడో లిస్టు ఆలస్యం వెనుక ప్రధానంగా ఇదే కారణం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వస్తున్నటువంటి వార్తలు అవి. కాంగ్రెస్ మూడో లిస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ నుంచి చాలామంది కీలక నేతలు ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి. వివేక వెంకటస్వామి లాంటి వారు వచ్చారు. మిగతా పార్టీ నుంచి కూడా రానున్నారని చెప్పి కాంగ్రెస్ నుంచి ఇప్పటికే సంకేతాలు బయటకు విడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే డీకార్న రహస్య మంత్రాలు జరుగుతున్నాయని ఈటల విజయశాంతి లాంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే చూస్తున్నామో క్షణక్షణానికి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇవి ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. అసలు ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు బీజేపీలో ఏం జరుగుతుందనేది కూడా ఆ పార్టీ ముఖ్య నేతలకి పసికట్టలేని పరిస్థితి ఆ పార్టీలో ఉందంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ నేతలకు ఏ విధంగా ఎర్రవేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితం మనకు అందిన బ్రేకింగ్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ కాంగ్రెస్ బీజేపీకి చెందిన ఎన్నికల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్, అదేవిధంగా డీకే అరుణ, విజయశాంతి ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. దీనికి సంబంధించి అందుకోసమే మూడో లిస్టు కారణానికి ఇదే వీరి రాక కోసమే మూడో లిస్టు ఆపారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ మంత్రులను కూడా కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ చేసిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ వెనుక ఒక కథ అంతా కూడా ఇదే అనేది కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఒకసారి మనం చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించే ఇక్కడ కమలం పువ్వు పార్టీలో ఏం జరగబోతుందనేది పార్టీ ముఖ్య నేతలకు కూడా తెలియని పరిస్థితి. అంటే అంత రహస్యంగా చాప కింద నీరుల నేతలందరూ కూడా జారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ గనక ఇదే జరిగితే బీజేపీ రాష్ట్రంలో అయితే మొత్తానికి కుదేలైపోయిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న పరిస్థితి మనకు చూస్తున్నాము. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు, తాజాగా ఈ మధ్యనే వెళ్ళిన వివేక్ కావచ్చు, వీళ్ళంతా కూడా బీజేపీలో ముఖ్య స్థానాల్లో ఉన్న వాళ్ళే. వీళ్ళంతా కూడా పార్టీని వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళు ఎవరిని కదిలించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు కదా అని మనం వీళ్ళని ప్రశ్నించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా పదే పదే చెప్పారు. కానీ తెల్లారితే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో దర్శనమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకొని మీడియా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక ఈటల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, విజయశాంతి కావచ్చు, వీరి విషయాన్ని చూసుకుంటే కనుక విజయశాంతి గత కొద్ది రోజులుగా కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఏవైతే పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా ఆమె ట్విట్టర్ ద్వారా అనేక విమర్శలు చేయడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే గతంలో ఏదైతే కల్వకుంట్ల కవిత మీద ఈడీ రైట్స్ మీద కావచ్చు, అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేసిన పరిస్థితి కూడా చూశాం. అదేవిధంగా డీకే అరుణ విషయానికి వస్తే కనుక డీకే అరుణ తాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదు, పార్టీ తరఫున ప్రచారం చేస్తాను, పార్టీ మారడం లేదని చెప్పేసి కూడా పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఇదే డైలాగ్ను గతంలో కూడా వివేక్ చెప్పడం జరిగింది. పార్టీ తనకు ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఇచ్చింది, తాను సేఫ్ సైడ్లో ఉన్నాను, బీజేపీని వీడే ప్రసక్తే లేదన్నారు. కానీ తెల్లారితే ఆయన కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ ముందు, సోనియా గాంధీ ముందు వచ్చి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇప్పుడు డీకే అరుణ విషయంలో కూడా ఇదే జరగబోతుంది అనేది కూడా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈటల రాజేందర్ విషయానికి వస్తే కనుక ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే జరగబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఇటు పీసీసీ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే ఏఐసీసీ కార్యాలయంలో కావచ్చు, ఈటల రాజేందర్ వస్తున్నారు అని చెప్పేసి కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్న తాజా పరిణామాల ప్రకారం చూసుకుంటే కనుక ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ మంత్రులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక స్కెచ్ వేసింది. ఎవరైతే పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారో, లేకపోతే పార్టీలో ముఖ్య నేతలు వీళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనుక విజయం తథ్యమవుతుందని చెప్పి భావిస్తుండో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎరవేస్తుంది. వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకునేందుకు పూర్తి స్థాయిలో ఇక చర్చలను అంతర్గతంగా కొనసాగిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే
ముందుగా నష్టపోయేది బీజేపీనే. రాష్ట్రంలో ఏదో ముందుగా పాగా వేస్తాము, తొలిసారి పాగా వేయబోతున్నామని పదే పదే చెబుతున్నప్పుడు కూడా చాప కింద నీరులా బీజేపీ నేతలందరూ కూడా జారిపోతున్న పరిస్థితిని ఆ పార్టీ ముఖ్య నేతలు, ఇటు ఆ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, లేకుంటే బీజేపీ కేంద్ర అధిష్టానం కావచ్చు, పసిగట్టలేని పరిస్థితి ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే వివేక్ విషయంలో అదే జరిగింది. లక్ష్మణ్ మీడియా ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా వివేక్ వెళ్ళడం అని చెప్పారు, కానీ తెల్లారితే మాత్రం వివేక్ పార్టీ మారడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కనుక ఈ నేతలతో ఈటల రాజేందర్తోని, డీకే అరుణ్తోని, విజయశాంతితోని నిజంగానే రహస్య మంతనాలు జరిపితే కనుక వీళ్ళు కూడా కొద్ది రోజుల్లో బయటికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ రోజులు కూడా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే బహుశా వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి పోటీ చేయదలుచుకుంటే నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 10వ తారీఖు. కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్ట్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. థర్డ్ లిస్ట్ పెండింగ్ వెనుక కూడా కారణం వీళ్ళ రాక కోసమే థర్డ్ లిస్ట్ పెండింగ్ ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే 1-2 రోజుల్లో అవి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, సమీకరణలు అనూహ్య పరిణామాలను దారితీసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ బీజేపీ నుంచి మనకి చూసుకుంటే ఈటల రాజేందర్, విజయశాంతి, డీకే అరుణ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేయగలుగుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. చూద్దాం, బహుశా కాంగ్రెస్ అధిష్టానం ఏ విధమైన వ్యూహాలు రచిస్తుంది. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా మారాయి, అదేవిధంగా రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తనకు అనుకూలంగా మార్చుకుంది అన్న అంశాలన్నీ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ అధిష్టానంలో ఉన్నటువంటి లోకులకులు, లేకపోతే సమన్వయ లోపం, అధిష్టానం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లే ఈరోజు బీజేపీ పార్టీ ప్రధానంగా ప్రతిపక్షంగా ఒకనాడు బీజేపీ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత వచ్చినటువంటి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం ఒకటి అయితే, ఇక్కడ అధ్యక్ష పదవి మార్పు కానీ మిగతా కారణాలు కూడా కొంతవరకు బీజేపీ పార్టీకి నష్టం చేకూర్చే అనుకోవచ్చు. మనం ఆ కారణాల ద్వారానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు అనుకోవచ్చు. బీజేపీది అయితే ప్రయంగా మనం చెప్పాలనుకుంటే కనుక స్వయం కృతాపరాధం అని చెప్పచ్చు. ఎందుకంటే బీజేపీ ఒకనొక దశలో, అంటే కరెక్ట్గా ఒక 4-5 నెలల వెనక్కి వెళ్ళి బండి సంజయ్ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా పోటీ కొనసాగుతుండేది. ఒక ఉత్కంఠ వాతావరణం కనిపించేది. బీఆర్ఎస్ నుంచి ఏ విధమైన డైలాగులు వస్తాయో దానికి ప్రతిఫలమైన, దానికి కంటే ఎక్కువగా కౌంటర్లు ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి వచ్చేవి. బండి సంజయ్ మాత్రమే బీజేపీని ఏకతాటిగా నడిపించాడు. మనము వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే బండి సంజయ్ ఏదైతే ఆ పీరియడ్ అవుతుందో ఆ పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది. అప్పుడున్న రివ్యూస్ కావచ్చు, అప్పుడున్న ఏవైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంటే, రెండో స్థానంలో బీజేపీ ఉండేది, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉందని చెప్పారు. కానీ కరెక్ట్గా బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని పార్టీ నుంచి తొలగించిన తర్వాత పార్టీలో అనూహ్య పరిణామాలు చేసుకున్నాయి. ఏదైతే పార్టీని ఒక్కొక్కరుగా వీడడం జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ అధిష్టానం పదే రంగంలోకి తెలిసి ముఖ్య నేతలందరూ కూడా వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మాట వినే పరిస్థితి అయితే లేరని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే ఈ పరిణామాలు ఎప్పుడు బయటపడతాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7వ తారీఖున ప్రధాని పర్యటన ఉంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మరోసారి ప్రధాని మోడీ రాకపోతున్నారు. సో ఈలోపు ఈ పరిణామాలన్నీ మార్పు జరుగుతుంటే కనుక ప్రధాని మోడీకి, అదేవిధంగా పార్టీ బీజేపీ అధిష్టానం ప్రజల ముందుకు వచ్చి ఏం సమాధానం చెప్పుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి ఆ పార్టీ స్వయం కృతాపరాధమని చెప్పాలి రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మనకి మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నటువంటి వివేక వెంకటస్వామి వెళ్ళిపోవడం, మీరు అన్నట్లు ముందు రోజే లక్ష్మణ్ చెప్పినటువంటి పరిస్థితి, ఎట్టి పరిస్థితులు వెళ్ళే ప్రసక్తే లేదు, పూర్తిగా ఆయన బీజేపీ పార్టీకి పనిచేస్తారని చెప్పినటువంటి పరిస్థితి, మరుసటి రోజు చూస్తే అక్కడ ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రధానంగా ఒక నినాదం ఎత్తుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో మోదీ సభ కూడా 7వ తారీఖున జరగబోతోంది. సో ఈ పరిణామాల్లో ఈటల లాంటి వ్యక్తి, బీసీ సంబంధించినటువంటి బలమైన సామాజిక వర్గాల నుంచి చాలా ప్రతినిధిగా ఈటలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి నేత ఒకవేళ వెళ్ళిపోతే కనుక బీజేపీకి మరింత నష్టం, పూర్తిగా తెలంగాణలో లేవలేని పరిస్థితిలో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కొత్త నినాదం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి కూడా గత వారంలో నుంచి కూడా చెబుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒకటే ప్రశ్న ఉంటుంది. బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే బీసీ వ్యక్తి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆయన ఎందుకు తొలగించారని చెప్పేసి కూడా పదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంటే ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ ఆడుతున్న డ్రామాగా కూడా ఆ పార్టీ చెబుతుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో కూడా అదే జరగబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈటల రాజేందర్ దృష్టిలో పెట్టుకుని బీసీని ముఖ్యమంత్రిని
పునర్విభజన చేస్తారా అని చెప్పేసి బీజేపీ ఆ తరహా వ్యాఖ్యలు చేసిందా అనేది కూడా ఒక వింత అనుమానం అయితే కలుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ గనక బీజేపీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా పార్టీ నేతలు అంటే ఆ పార్టీలోని నేతలు ఇప్పటికీ వినే పరిస్థితుల్లో లేరనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర బీజేపీకి వచ్చిన వారికి ఎవరికి కూడా మొదటి లిస్టులో కానీ రెండో లిస్టులో కానీ టికెట్లు ఇవ్వలేదు. మూడో లిస్టులో ఉంటుందో వీరికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీని మారితేనే బెటర్ అనేది కూడా చాలామంది ఆలోచన వాళ్ళ ఆప్షన్గా కనిపిస్తుంది. అందుకోసమే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది మాత్రం ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. రాజశేఖర్, అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బలమైనటువంటి ఆరోపణ లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి కూడా కారణమైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఒక్క తాను మొక్కలే, రెండు కూడా మిత్రపక్షాలుగా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి కవిత అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలు కానీ కొన్ని విషయాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నటువంటి డీకే అరుణ కానీ వీళ్ళందరూ కూడా వెనకడుగు వేయడానికి అదే కారణం, రెండు పార్టీల లోకలొకల కారణంగానే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపిస్తున్నారు అనుకోవచ్చా? రాజశేఖర్, ఎందుకంటే ముందు నుంచి కూడా చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకే తానులోని ముక్కలు. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి చూసుకుంటే కనుక ఏవైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆప్ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి 8 నెలలు 9 నెలలు కావస్తుంది. ఇప్పటికీ ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనకు ఏ విధమైన బెయిల్ రాని పరిస్థితి. కానీ అదే కేసులో కీలక నిందితురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత విషయంలో ఎందుకు ఈడీ ఆ విధంగా వ్యవహరించలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? గతంలో బండి సంజయ్ కావచ్చు, పార్టీ ముఖ్య నేతలు కావచ్చు పదే పదే చెబుతూ వచ్చారు. కాళేశ్వరం విషయంలో కావచ్చు, అదేవిధంగా అవినీతి విషయంలో కావచ్చు, కుటుంబ పాలన విషయంలో కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూరుకుపోయింది, అవినీతి ఆరోపణలని పదే ఆరోపణలు చేసినప్పటికీ ఎక్కడ కూడా వారి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే దాన్ని కాంగ్రెస్ పార్టీ పదే ఫోకస్ చేస్తూ వచ్చింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మిగతా ఎవరైతే నిందితులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో మగ్గుతుంటే కవిత బయట ఎలా తిరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెబుతూ వచ్చింది. సో ఇక్కడ చూస్తున్న పరిణామాలను చూసుకుంటే కనుక బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి. కేవలం స్క్రీన్ ముందుకు వచ్చి వాళ్ళు ఆపోజిషన్ పార్టీగా తిట్టుకుంటున్నారే తప్ప ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందం ఉంది, లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ను ఓడించడానికి ఈ విధంగా వాళ్ళిద్దరు ఈ రెండు పార్టీలు కూడా నాటకం చేస్తున్నాయని చెప్పేసి కూడా పదే కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది. బహుశా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే కనుక మనకి ఎవరైతే పార్టీని వీడి వెళ్ళిన కొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ బీజేపీ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైతే అనుకున్న రీతిలో పనిచేయడం లేదు, బీఆర్ఎస్ను కడిగి ఎండగట్టడంలో బీజేపీ పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయింది. అందుకోసమే పార్టీ వీడుతున్నామని చెప్పేసి కూడా పదే చెప్తున్న వ్యాఖ్యలు బట్టి చూసుకుంటే కనుక మీరు చెప్తున్నది వాస్తవం అనే దగ్గరగానే ఉందని అనుకోవచ్చు. రాజశేఖర్.